వెల్కమ్ టు కీ టాక్స్. కాంట్రవర్సీస్ కా ఫేవరెట్ చైల్డ్ కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా థగ్ లైఫ్ ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ని అందుకున్నారా? ఓ పక్కన కర్ణాటక బాయ్కాట్ ట్రెండ్ నడుస్తూ ఉండగా థగ్ లైఫ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తోంది? ఎక్స్పెక్టేషన్స్ విషయంలో రియాలిటీకి దగ్గరగా మణిరత్నం వచ్చారా అనేది మనం డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఆల్ టైమ్ గ్రేట్ 100 క్లాసిక్స్లో నాయగన్ ఒకటి నాయకుడు. ఆ సినిమా వచ్చి 36-37 ఏళ్ళు అవుతోంది. మళ్ళీ అదే కాంబినేషన్లో ఇప్పుడు థగ్ లైఫ్ వచ్చింది. మణిరత్నం, కమల్ హాసన్ నాయకుడు తర్వాత చాలా జర్నీ చేశారు, ఫినామినల్ అచీవ్మెంట్ సాధించారు. అయితే వీటన్నిటికన్నా కూడా లేటెస్ట్ ట్రెండ్ని ఎంతవరకు అందుకున్నారు, ఇప్పటి ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలుగుతారా అనేదే అసలు పాయింట్. దానికి తోడు భారతీయుడు సీక్వెల్ వచ్చిన తర్వాత కమల్ కెరీర్ స్లంప్లో పడింది. విక్రమ్ లాంటి హై ఆక్టైన్ హిట్ ఇచ్చిన కిక్ని భారతీయుడు 2 తుడిచిపెట్టింది. పైగా మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ తెలుగు వాళ్ళకి, నాన్ తమిళియన్స్కి పెద్దగా అర్థం కాల. ఇలాంటి టైంలో ఈ కాంబినేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ అలాగే క్యూరియాసిటీ ఉంటాయి. కమల్తో పాటు ఈ మధ్యన పెద్దగా ఫామ్లో లేని సిలంబర్సన్ సింబు కూడా ఇందులో ఉన్నాడు. ట్రైలర్ వచ్చే వరకు క్యూరియాసిటీ థగ్ లైఫ్ మీద గట్టిగానే ఉంది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అని అర్థమైపోయింది. ఒక పిల్లోని తీసుకొచ్చి ఒక గ్యాంగ్స్టర్ పెంచుతాడు. గ్యాంగ్స్టర్ పెంచిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్న సమయంలో ఇద్దరికి మధ్య రిఫ్ట్ వస్తుంది. ఆ రిఫ్ట్ ని ఎలాగా సార్ట్అవుట్ చేసుకున్నారు, తాను పెంచిన బిడ్డ లాంటి వాడి విషయంలో థగ్ ఎలాగ రియాక్ట్ అయ్యాడు అనేది స్టోరీ అని మనకి ఈజీగా అర్థమైపోయింది. అయితే మణిరత్నం నేరేట్ చేసిన అన్కన్వెన్షనల్ స్టైలు, కమల్ హాసన్ పర్ఫార్మెన్స్, అభిరామి, త్రిష ఉండటము, దానికి తోడు సింబు కూడా చాలా రీజనబుల్ రేంజ్లో చూపించిన స్కిల్ అనేది థగ్ లైఫ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మెజారిటీ తమిళ ఆడియన్స్. మిగతా వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ జరిగిన తీరును బట్టి చూస్తే మిక్స్డ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి. నాట్ సో ఎంగేజింగ్ అని, పర్ఫార్మెన్స్ పరంగా కమల్కి సినిమాలో ఉన్న ఎలైట్ యాక్టర్స్ ఎవరికి వంక పెట్టడానికి లేకపోయినా స్టోరీ మాత్రం మెప్పించలేకపోయింది అని చాలా మంది అంటూ ఉన్నారు. మరి ఇప్పటికే కన్నడ మీద కాంట్రవర్షియల్ కామెంట్లు చేసి బజ్లో ఉన్న కమల్ హాసన్ ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలుగుతారా అనేది వచ్చే 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకు అంటే హిందీలో కూడా 1-2 మేజర్ సినిమాలే రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో ఒకవేళ కమల్ గనక సక్సెస్ కొడితే ఆ ఇంపాక్ట్ తమిళ్ సినిమా మీదే కాదు, తమిళ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ మీద కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే కమల్ డిఎంకే తరపున రాజ్యసభకి నామినేట్ అయి పార్లమెంటులో బీజేపీని ఎదుర్కోవాలి అని ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి టైంలో మరి థగ్ లైఫ్ ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ కీ టాక్స్.